హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మళ్ళీ మనం అవే ఫోన్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి ఆ ఫోన్స్ అంటారా? Oppo Reno 7 ఒకటి, Oppo Reno 7 Pro ఒకటి. ఈ రెండు ఫోన్స్ కూడా మనకి నిన్న ఇండియన్ మార్కెట్లో అయితే లాంచ్ అయ్యాయి. Oppo Reno 7 ప్రైస్ వచ్చేసరికి 29,000 రూపాయలు ఉంటుంది. Oppo Reno 7 Pro ప్రైస్ వచ్చేసరికి 40,000 రూపాయలు ఉంటుంది. సో వీటితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నానంటే, ఒకవేళ మీరు ఆఫ్లైన్ స్టోర్స్ ఎక్కడికన్నా బయటికి వెళ్ళి 40,000లో ఫోన్ చూపించమంటే మీకు Oppo Reno 7 Pro అంట కడతారు. 30,000లో ఫోన్ చూపించమంటే Oppo Reno 7 అంట కడతారు. సో ఆఫ్లైన్లో ఏదైనా షాప్కి వెళ్ళారంటే మాత్రం వీటి భజన మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఏదో రకంగా మీకు కెమెరా చూపించో, డిజైన్ చూపించో, లేదంటే ఇంకొక ఫీచర్ చూపించో, ఇంకో ఫీచర్ చూపించో ఈ ఫోన్ మీకు అంట కడదామని చూస్తూ ఉంటారు. కాకపోతే ఖచ్చితంగా ఈ ఫోన్ కొనేటప్పుడు మాత్రం మీరు కొద్దిగా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలని తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రెండు ఫోన్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఈ రెండు ఫోన్స్ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో Oppo Reno 7 సిరీస్ అంటే ఇవి ఆఫ్లైన్ టార్గెటెడ్ సిరీస్. ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ అంటే ఈ ఫోన్స్ ని ఆఫ్లైన్ లో ఎక్కువ అమ్ముతారని కాదు, ఈ ఫోన్ లో ఉన్న స్పెక్స్ కి అండ్ వీళ్ళు పెట్టిన ప్రైస్ కి ఏమీ సంబంధం ఉండదు. నాట్ వాల్యూ ఫర్ మనీ అని అర్థం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫోన్ లో మెయిన్ హైలైటింగ్ పాయింట్స్ చూసామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్స్ లో రెండిట్లో మీకు హైలైట్ చేసేది డిజైన్ అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది, చూడడానికి జిగేల్ మనీ రెయిన్బో రంగుల్లో సూపర్ గా ఉంటుంది. అండ్ చూడంగానే వన్స్ చేతిలోకి తీసుకోగానే ఆ ఇన్హాల్ ఫీల్ కానీ ఆ ఫోన్ లుక్ కానీ చూడంగానే ఫ్లాట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ ఇంకొక హైలైటింగ్ పాయింట్ ఏంటంటే కెమెరాస్. సో Oppo Reno 7 కానీ 7 Proలో కానీ మీకు ఏ లెవెల్ కెమెరా సెటప్ ఉండిద్ది, సూపర్ కెమెరా సెటప్ ఉండిద్ది. ఎంత బిల్డప్ ఇస్తారంటే ఇంకా ఈ ఫోన్ల కంటే తోపు కెమెరాలు ఉండవు అన్నట్టు బిల్డప్ ఇస్తారు. బట్ రియాలిటీలో వీటి కెమెరాస్ అంతేం బాగు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం, Oppo Reno 6 సిరీస్లో చూసాం అండ్ Vivo V23 సిరీస్లో కూడా చూసాం. Vivo V23 సిరీస్లో అయితే ఫ్రంట్ కెమెరా ఓన్లీ మెయిన్ హైలైట్ అనమాట. బ్యాక్ కెమెరాస్ అయితే అసలు రియల్ టైం పర్ఫార్మెన్స్ షిట్. అండ్ Oppo Reno 6 సిరీస్ కూడా అంతే, రియల్ టైం కెమెరా పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు ఏదైతే బిల్డప్ కొట్టారో దానికి అసలు అన్మ్యాచ్డ్ అనమాట. వీళ్ళు బిల్డప్ కొట్టింది 5 స్టార్ హోటల్ రేంజ్ లో ఉంటే రియల్ టైం కెమెరా పర్ఫార్మెన్స్ కాకా హోటల్ లాగా కూడా లేదు. సో అంత చండాలంగా ఉన్నాయి Oppo Reno 6 సిరీస్ కెమెరాస్ అయితే మాత్రం. కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే బావిలో కప్పలు అంటారు, వాళ్ళు కొన్న ఫోన్లే వాళ్ళకి సూపర్గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏమంటారంటే, నేను Oppo Reno 6 ఆల్రెడీ వాడుతున్నాను, 6 Pro ఆల్రెడీ వాడుతున్నాను, Vivo V23 Pro ఆల్రెడీ వాడుతున్నాను, కెమెరాస్ నాకు సూపర్గా నచ్చాయి, సూపర్గా ఉండే కెమెరాస్ అంటారు. బట్ వాళ్ళకి ఆ ఫోన్ ఒకటే, వాళ్ళు యూజ్ చేసింది ఆ ఫోన్ ఒకటే, వాళ్ళు పొగిడేది కూడా వాళ్ళు వాడుతున్న ఫోన్నే పొగుడుతున్నారు. కాకపోతే అదే బడ్జెట్లో మిగతా ఫోన్స్ తోటి కంపేర్ చేసి వాళ్ళు చూడరు. అదే బడ్జెట్లో ఈ ఫోన్స్ని మిగతా ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే కెమెరా డిపార్ట్మెంట్లోనే కాదు, ఎవ్రీ డిపార్ట్మెంట్ చాలా బెటర్ ఉంటాయి. సో సేమ్ ఈ Oppo Reno 7 అండ్ 7 Pro కూడా అదే కోవలోకి వస్తాయి. సో ఫస్ట్ మనం Oppo Reno 7 Pro గురించి మాట్లాడుకుందాం. దీని ప్రైస్ వచ్చేసరికి 40,000 రూపాయలు ఉంటుంది. దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 1200 Max ప్రాసెసర్ అయితే వాడారు. సో ఈ ప్రాసెసర్కి వెనకాల మ్యాక్స్ అనే ట్యాగ్ ఎందుకు తగిలించారంటే, ఒప్పో వాళ్ళు స్పెషల్గా MediaTek వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాసెసర్ని కస్టమైజ్ చేయించుకున్నారనమాట. సో కస్టమైజ్ చేయించారు అనగానే మీరు రెగ్యులర్ ప్రాసెసర్కి ఈ ప్రాసెసర్కి హ్యూజ్ డిఫరెన్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ మీకు డిఫరెన్స్ వచ్చేసరికి మీకు కెమెరా డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఈ మ్యాక్స్ ప్రాసెసర్ లేదంటే ఈ ISP ఏదైతే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ ఉండిద్దో అది మీకు బెటర్గా ఉంటుంది, బెటర్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. సో ఓవరాల్గా మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బెటర్ ఉండేటట్టు ఆప్టిమైజ్ అయితే చేయించుకున్నారు, కానీ పర్ఫార్మెన్స్ విషయంలో ఎట్లాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఇంకా పోతే ఈ ప్రాసెసర్కి ఒకనొక టైంలో Realme X7 Maxలో 28,000 రూపాయలు కూడా ఎక్కువ అని చెప్పాను నేను. అలాంటిది ఈ ప్రాసెసర్ని తీసుకొచ్చి 40,000 రూపాయల ప్రైస్లో తీసుకొచ్చారు. సో ఓకే, వీళ్ళు ఈ ప్రాసెసర్ని కస్టమైజ్ చేసుకున్నారు, కొద్దిగా కష్టపడ్డారు అనుకుంటే 30,000 రూపాయలు అనుకుందాం. సో 30,000, 32,000 రూపాయలు రావాల్సిన ప్రాసెసర్ని తీసుకొచ్చి 40,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. సో 40,000 రూపాయల్లో కాంపిటీషన్లో అదర్ ఫోన్స్లో మనకు ఆన్లైన్లో ఏమేమి ప్రాసెసర్స్ వస్తున్నాయి? స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, సో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ iQOO 7 లెజెండ్లో వస్తుంది 40,000 రూపాయలకి. అండ్ 43,000 రూపాయలకి OnePlus 9RTలో కూడా మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ని Dimensity 1200 ప్రాసెసర్ని కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. 888 ప్రాసెసర్ మీకు వీళ్ళు కస్టమైజ్ చేయించుకున్న ప్రాసెసర్ తోటి కంపేర్ చేసినా కానీ చాలా బెటర్ ప్రాసెసర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఒకసారి ఈ ఫోన్ డిజైన్ చూసామంటే, ఇది మీకు ఫ్లాట్ ఎడ్జెస్ తోటి వచ్చింది, ఐఫోన్ టైప్ డిజైన్ అనమాట. సో వెనకాల అయితే చూడడానికి మీకు బ్యాక్ సైడ్ లుక్ అయితే మీకు చాలా బాగుంది. అండ్ కెమెరా మాడ్యూల్ చుట్టూ ఒక లైట్ అయితే ఉంటుంది, అది నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీకు నోటిఫై చేస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ LED అనుకోండి. ఈ లైట్ కి వీళ్ళు ఏమని పేరు పెట్టారంటే ఆర్బిట్ బ్రీతింగ్ లైట్ అని పేరు పెట్టారు. సో ఓకే, డిజైన్ అయితే మీకు జిగేల్ అని చూడడానికి అయితే బాగానే ఉంది. డిజైన్ ఎప్పటికైనా కానీ మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అనుకోండి. అండ్ ఇక కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ దీనిలో మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది Sony IMX766 సెన్సార్ అనమాట. ఇది ఏదైతే మీకు ఇంతకుముందు OnePlus 9 Proలో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉందో, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అండ్ ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన OnePlus 9RTలో ఏదైతే ప్రైమరీ కెమెరా ఉందో అదే సేమ్ కెమెరా అనమాట. ఇది మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు ఈ సెన్సార్ అయితే మాత్రం. అండ్ ఇక సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. సో 40,000 రూపాయల ప్రైస్ మీరు పెట్టినప్పుడు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెలేనా?
సో అదే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా మనకి 10,000 రూపాయల ఫోన్లో కూడా ఉండిద్ది, 15,000 రూపాయల ఫోన్లో కూడా అదే కెమెరా ఉండిద్ది కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? ఏం డిఫరెన్స్ లేదు, జస్ట్ బెటర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది అండ్ దీనిలో మీకు బెటర్ ఇమేజ్ సెన్సార్ అయితే ఉంటుంది. బట్ ఎనీవే అయినప్పటికీ కూడా 40,000 రూపాయలకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా అనేది ఎప్పటికీ కూడా జస్టిస్ చేయదు. అండ్ ఇక మ్యాక్రో కెమెరా సంగతి వదిలేండి, మ్యాక్రో కెమెరా ఎవరు వాడరు కాబట్టి దాన్ని జస్ట్ ఒక పక్కన పెడదాం. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది IMX709 సెన్సార్ అనమాట. ఇది ఫస్ట్ టైం ఒక స్మార్ట్ ఫోన్లో IMX709 సెన్సార్ రావటం. సో ఫ్రంట్ కెమెరా వైజ్ ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా నిజానికి చెప్పుకోవాలంటే మాత్రం బాగుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా అయితే జస్టిస్ చేస్తాయి ఖచ్చితంగా. అండ్ ఇక బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్ గా డిస్ప్లే వచ్చేసరికి 6.5 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈసారి మీకు లాస్ట్ టైం Oppo Reno 6 Pro లో ఉన్నట్టు కర్వ్డ్ డిస్ప్లే అయితే మాత్రం ఈసారి 7 Pro కి అయితే లేదు. 7 Pro కి మీకు ట్రెడిషనల్ ఫ్లాట్ డిస్ప్లే మాత్రమే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ చూసామంటే 12+256GB 40,000 రూపాయలు ఉంటుంది. సో 40,000 రూపాయలు మీరు పెడుతున్నప్పుడు కొద్దిగా ఆలోచించుకోండి, 40,000 రూపాయలు ఓన్లీ నేను బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కోసం ఫ్రంట్ కెమెరా కోసం మాత్రమే పెడుతున్నాను, మిగతా అన్ని నాకు జస్టిస్ చేస్తున్నాయా లేదా అని కొద్దిగా ఆలోచించుకోండి. మెయిన్లీ మీరు చూడాల్సిన ప్రాసెసరే 30,000 రూపాయలు లోపు రావాల్సిన ప్రాసెసర్కి వీళ్ళు తెచ్చి 40,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో 40,000 రూపాయల్లో మీకు కాంపిటీషన్లో చూసుకుంటే ట్రిప్లెట్ ప్రాసెసర్ వచ్చే ఫోన్స్ ఉన్నాయి అండ్ 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వచ్చే ఫోన్స్ కూడా ఉన్నాయి. OnePlus 9RT, iQOO 7 లెజెండ్ లాంటి ఫోన్స్ ఉన్నాయి. సో 40,000 రూపాయలు మీరు దీనికి పెట్టాకంటే iQOO 7 లెజెండ్ కానీ OnePlus 9RT కానీ తీసుకోండి. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఫస్ట్ టైం నాకు ఒక Oppo ఆఫ్లైన్ సిరీస్ ఫోన్ నచ్చింది. Oppo Reno 7 Pro అయితే మాత్రం బాగుంది. ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో వాడిన ప్రాసెసర్ Dimensity 1200 కాకుండా 870 ప్రాసెసర్ వాడి దీని ప్రైస్ 36,000 37,000 రూపాయలు పెట్టినా కానీ చాలా బాగుండేది. బట్ Dimensity 1200 ప్రాసెసర్కి 40,000 రూపాయలు పెట్టడం ఖచ్చితంగా జస్టిస్ చేయదు అన్న ఒపీనియన్. అండ్ ఇక Oppo Reno 7 సంగతికి వచ్చామంటే అసలు దీని గురించి మాట్లాడుకొని కూడా వేస్టే. కనీసం Oppo Reno 7 Proలో మాట్లాడుకోవడానికి కొద్దిగా టాపిక్స్ ఉన్నాయి, మంచి కెమెరాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కానీ Oppo Reno 7 అయితే మాత్రం ఖచ్చితంగా 30,000 రూపాయలకి ఒక వేస్ట్ మొబైల్ చెప్పాలంటే మాత్రం. దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 900 ప్రాసెసర్ వాడారు. 900 ప్రాసెసర్కి నన్ను అడిగితే కరెక్ట్ ప్రైస్ 22,000 రూపాయలు అండ్ మహా అయితే 24,000 రూపాయలు అంతే. అండ్ ఇక దీనిలో కెమెరా చూసామంటే బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది సోనీ సెన్సార్ కాదు, సామ్సంగ్ సెన్సార్ కాదు, ఇది OmniVision సెన్సార్, ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX709 సెన్సార్ అయితే కాదు, ఇది సోనీ IMX615 సెన్సార్ అనమాట. సో Oppo Reno 7 Proలో ఉన్నట్టు ఫ్రంట్ కెమెరా క్వాలిటీ మీరు దీనిలో కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. అండ్ నెక్స్ట్ దీనిలో కూడా మీకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 6.43 inch AMOLED డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి 8+128GB 29,000 రూపాయలు పెట్టారు. సో నన్ను అడిగితే ఈ ఫోన్కి కరెక్ట్ ప్రైస్ 23,000 రూపాయలు, మహా అయితే 25,000 రూపాయలు అనమాట. ఇంకా అడిగితే 25,000 రూపాయలు కూడా ఎక్కువ ఈ ఫోన్కి. అలాంటిది ఈ ఫోన్ 29,000 రూపాయలకి ఒకవేళ మీరు కొనాలనుకుంటే మాత్రం అది మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. 30,000 రూపాయలకి దీనిలో కాంపిటీషన్లో ఉన్న ఫోన్స్ చూసుకుంటే iQOO 7 ఉంది. అది మీకు దీనిలో వాడిన ప్రాసెసర్ కంటే చాలా బెటర్ ప్రాసెసర్ వచ్చింది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ వచ్చింది. Dimensity 900 ప్రాసెసర్ని అండ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ని కంపేర్ చేసుకుంటే అసలు కంపారిజన్ అవసరం లేదు. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ చాలా 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 బెటర్ ప్రాసెసర్. అండ్ కెమెరాస్ డిపార్ట్మెంట్లో చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఈ Oppo Reno 7 కెమెరాస్ కంటే iQOO 7 కెమెరాస్ ఖచ్చితంగా బెటర్ ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, Vivo V23ని కెమెరా కోసం ఎంత హైప్ చేస్తారో మనకు తెలిసిందే. అండ్ Oppo Reno 6 కూడా కెమెరా కోసం ఎంత హైప్ చేస్తారో మనకు తెలిసిందే. బట్ రియాలిటీలో వాటన్నిటి కెమెరా పర్ఫార్మెన్సెస్ అయితే అంత బాగాలేదు. అండ్ దీని కెమెరా కూడా ఖచ్చితంగా అంతే ఉండేది. Oppo Reno 7 కెమెరా కూడా వీళ్ళు ప్రమోట్ చేసే లెవెల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండదు. Oppo Reno 7 Pro కెమెరాస్ ఉంటాయి, బట్ 7 కెమెరాస్ అయితే మాత్రం అంత లెవెల్లో ఉండవు ఖచ్చితంగా. సో 30,000 రూపాయలు దీనికి పెట్టుకునే కంటే మీరు iQOO 7 తీసుకోవడం చాలా బెటర్. సో ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే మాత్రం. ఒకవేళ మీరు ఈ ఫోన్స్ కొనాలంటే మాత్రం మైండ్లో నుంచి అయితే తీసేయండి. లేదు నాకు ఖచ్చితంగా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలి, నాకు కెమెరా మాడ్యూల్ చుట్టూరా లైట్ కావాలంటే మాత్రం సమ్ ఆఫర్స్ కలుపుకొని మీకు ఒకవేళ Oppo Reno 7 Pro 35,000-36,000 రూపాయలకి వస్తే మాత్రం 7 Proని అయితే కన్సిడర్ చేయండి. కానీ Oppo Reno 7ని మాత్రం అసలు మీ మైండ్లో ఉంటే తీసి అవతల పడేయండి. అసలు కొనదగ్గ ఫోన్ అయితే కాదు 30,000 రూపాయలకి ఫోన్ అయితే మాత్రం. సో ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇట్లాంటి జెన్యూన్ కంటెంట్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, దగ్గర 90% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. సో ఫ్యూచర్లో ఇంకా ఎంతకంటే మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై.